వైసీపీలో చేరుతున్నట్లు టీడీపీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు ప్రకటించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సొంత డబ్బులు పెట్టి పార్టీని కాపాడుకుంటూ వచ్చానన్నారు. అన్ని సర్వేలు నాకు అనుకూలంగా ఉన్నాయి, కానీ టికెట్ ఇవ్వలేదని అన్నారు. జెండా విలువ తెలియని వ్యక్తికి టికెట్ ఇచ్చారని తెలియజేశారు. 40 ఏళ్లు టీడీపీ పార్టీ కోసం కష్టపడ్డానని, కష్టాన్ని గుర్తించలేని చోట ఉండలేనని వివరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారన్నారు. మా నాయకులు కార్యకర్తలతో చర్చించిన తర్వాతనే అధికారికంగా వైసీపీలోకి చేరతానని మహేశ్వర్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు ఉమామహేశ్వర్ నాయుడు ఇంట్లో వైసీపీ తలారి రంగయ్య, రామ్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, పైలాన్ నరసింహయ్య, వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. మా కుటుంబం గత 40 సంవత్సరాలుగా పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీలో చాలా నిజాయితీగా, సిన్సియర్గా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని, ఆస్తులు పోగొట్టుకొని పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ కోసం పనిచేయడం జరిగింది. 2019లో ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆ ఎలక్షన్లో ఫైట్ చేశాను, ఓడిపోయాను. ఆ మరుసటి రోజు నుంచి కూడా నేను పార్టీ కార్యక్రమాలు తూచా తప్పకుండా రాష్ట్ర స్థాయిలోనే 10వ స్థానంలో ఉండే విధంగా అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా చేయడం జరిగింది. ఏ సర్వేలో చూసినా కూడా నా పేరు రావడం జరిగింది. కానీ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ప్రకటించినప్పుడు ఈ నియోజకవర్గంలోనే కాదు, ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలోనే జెండా విలువ తెలియకపోకున్నటువంటి వ్యక్తి, జెండా కూడా పట్టుకోకున్నటువంటి వ్యక్తికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా టికెట్ ప్రకటించడం జరిగింది. కార్యకర్తలంతా విస్మయం చెందినారు. మాకు కూడా ఆశ్చర్యానికి గురయ్యాం. ఏంటి పరిస్థితిని చూస్తే కేవలం టికెట్ తీసుకున్నటువంటి వ్యక్తి డబ్బులు ఇచ్చి కొనుక్కొని వచ్చినామని చెప్పి బాహాటంగా ప్రచారం చేస్తాననేది అందరికీ తెలిసిన అంశం. ఈ సందర్భంలో ఒక ఆశయం కోసం, ఒక పద్ధతి కోసం పనిచేయాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీలో 40 సంవత్సరాలుగా ఆశయం కోసం పనిచేయడం జరిగింది. ప్రజా సమస్యలపైన పోరాటం జరిగింది. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో ఎలా పనిచేయాలి, ఏం చేయాలి, ప్రజా సమస్యలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో 100 మంది నాతో నడుస్తున్నటువంటి నాయకులు, 1000 మంది నా అభిమానులందరికీ ఏం చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో నేను పనిచేసినటువంటి పార్టీ నాయకుడు గుర్తించకపోయినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి తోపిదుర్తి ప్రకాష్ రెడ్డి అన్న గారు ఎమ్మెల్యే గారిని, పైల నరసింహయ్య అన్న గారిని, ఎంఆర్సీ రెడ్డి అన్న గారిని, రంగయ్య అన్న గారిని, ఎంపీ గారిని, వీళ్ళందరినీ పంపించి మన పార్టీలో అతని సేవలు ఉపయోగించుకుందాం, పార్టీలోకి ఆహ్వానించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే పనిచేసినటువంటి పార్టీ కాకుండా పోరాటం చేసినటువంటి పార్టీ నాయకుడు నా కష్టాన్ని గుర్తించి